అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూర్యాపేటలో గురుకుల పాఠశాలలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం, చాలా విచారకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ పాఠశాలలో వరుసగా అశ్విని, వైష్ణవి ఇద్దరు కూడా అస్మిత వైష్ణవి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడము మా అందరినీ చాలా చలించింది. అందుకే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులము, చైర్మన్ అందరం కూడా ఈరోజు సూర్యాపేట మన గురుకుల పాఠశాల సందర్శించడం జరిగింది. మరి అన్ని విషయాలు సమగ్రంగా నివేదిక ఇవ్వాలని చెప్పి మాకు సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినాయి. మరి ప్రభుత్వానికి సరైన నివేదిక ఇచ్చి ఆ రెండు కుటుంబాలను ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా, మరి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నివేదించి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున ఒక సమగ్రమైన నివేదిక ఇచ్చి మేము వారికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి గౌరవ ఎస్పీ గారు, మరి గౌరవ కలెక్టర్ గారు కూడా సమగ్రమైన నివేదిక ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగా ఒక ప్రభుత్వం కమిటీని కూడా వేయడం జరిగింది. 4 సభ్యులతో కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా త్వరలోనే విచారణ జరిపి రిపోర్ట్ రాబోతుంది. మరి ఇట్లా అధైర్యపడి మరి పిరికిపంద చర్యగా మరి బాలికలు ఎవరైనా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు పాల్పడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మహత్యలకు సమస్యలకు పరిష్కారం కాదు. సమస్య ఉన్నప్పుడు సమస్యను పోరాటం చేయాలి. సమస్య వచ్చినప్పుడు చెండాలి, కానీ మరి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మరి భారతదేశంలో మన తెలంగాణలో కూడా మరి భారత పౌరులు వీళ్ళందరూ, మరి భారతదేశంలో వీళ్ళందరూ కూడా మంచిగా ఉన్ననాడే మరి ఇవాళ పౌరులే రేపటి భారతీయ పౌరులు కనుక ఇలా విద్యార్థులు తప్పకుండా అందరూ కూడా బంగారు భవిష్యత్తు ఉండాలి, మంచి చదువుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు మన పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మా కమిషన్ కూడా ప్రభుత్వానికి సరైన నివేదిక ఇచ్చి మరి అన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో, అన్ని పాఠశాలలో కూడా ఇటువంటి సంఘటనలు మళ్ళీ రాకుండా తప్పకుండా పకడ్బందీ చర్యలు తీసుకొని ప్రక్షాళన జరిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.